విపక్షాల ఉచ్చులో పడొద్దని గ్రూప్ 1 అభ్యర్థులను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లు పరీక్షలు కావాలని ఆందోళనలు చేసి ఇప్పుడు నిర్వహిస్తుంటే వద్దని ఆందోళనలు చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. న్యాయస్థానాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని సమర్థించి పకడ్బందీగా పరీక్షల్ని నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాలు కూడా అండగా నిలబడ్డాయి. కాబట్టి యువమిత్రులకు నా సూచన ఒక్కటే, మీ దగ్గరకు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళు ఎన్నడూ మీ మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళ ఉచ్చులో పడకండి విద్యార్థులారా. ఈ ప్రభుత్వం మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఉంది. గత 10 సంవత్సరాలు మీరు పరీక్షలు నిర్వహించండి అని ఆందోళన చేసినారు. ఇవాళ మీ అన్నగా నేను పరీక్షలు నిర్వహిస్తుంటే వద్దని ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా నాకేమైనా ఉద్యోగం వచ్చేది ఉందా, లేదా నా కుటుంబానికి ఏమైనా లాభం చేకూరేది ఉందా?